హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. ఇది కూడా మన ఛానలేనండి. తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి మేడం ఏంటి ఇందులో వస్తున్నారని అనుకోవద్దు. ఇది కూడా చాలా రోజుల క్రితం పెట్టిన ఛానలే అనమాట. సో చాలా మందికి తెలియక ఇది సబ్స్క్రైబ్ చేసుకోలేదంతే. ఓకేనా? సో మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఛానల్లో మనకి సైకాలజీ కోసం అయితే సపరేట్గా ఒక క్లాస్ అయితే చెప్పడం జరిగింది. అది బాల్య దశ అనమాట. దాని గురించి చాలామంది సెర్చ్ చేసి టెక్స్ట్ బుక్స్ లేక చాలా ఇబ్బంది పడిన సందర్భాలని నేను చూసి, సో వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పి గత టెట్కే ఈ క్లాస్ అనేది చేయడం జరిగిందన్నమాట. సో దాని నుంచి ఖచ్చితంగా చాలా ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయాలన్నీ కూడా నోట్స్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ క్లాస్ని అయితే మీరు అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, అప్పుడెప్పుడో ఒక్క వీడియో పెట్టేసి ఇంకా ఆపేసాను అనమాట. ఇది మళ్ళీ కంటిన్యూ చేయలేదు. ఒకవేళ ఇది కంటిన్యూ చేయకపోతే ఆ వీడియో అనేది మీకు లాస్ అవుతుంది. ఛానల్ ఒకవేళ ఏమైనా ఇదైతే అందుకని చెప్పి ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను. సో ఈ వీడియో ఏంటంటే, నేను బుక్స్ కొన్నానని చెప్పాను కదా, నేను ఏ బుక్స్ తీసుకున్నాను, అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది మీకు క్లియర్గా చెప్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. అలాగే ఆ ఛానల్లో మనము 8th క్లాస్ వరకు ఇంగ్లీషు మ్యాథ్స్ టెట్కి ముందే కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే డైలీ మీకు క్లాసెస్ అయితే వస్తాయి. డోంట్ వరీ. ఓకేనా? ఆల్రెడీ 8th క్లాస్ ఇంగ్లీష్ మీద కంటిన్యూ అవుతుంది. రేపు రేఖాగణితం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ చెప్పి ఆ తర్వాత క్షేత్రగణితం బీజగణితం అలా చెప్తూ కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా? సో టెట్కి అయితే నేనైతే ఇప్పుడు అంత హార్డ్గా ప్రిపేర్ అయ్యే టైం నా దగ్గర లేదు. మీకు రీజన్స్ కూడా ఆల్రెడీ మన వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. ఓకేనా? సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నాకు లాస్ట్ టైం డిఎస్సిలో నేను ఓన్గా ప్రిపేర్ అయ్యి 81.4 స్కోర్ అనేది తెచ్చుకున్నాను. ఆల్రెడీ మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఛానల్ కావచ్చు, ఈ ఛానల్ కావచ్చు 3 ఇయర్స్ నుంచి రన్ చేయడం జరుగుతుంది. సో అందులో ఫ్రీగా క్లాసెస్, ఫ్రీ టెస్ట్లు అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఆ బుక్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఓకే? మొన్న వెళ్ళేటప్పుడు ఈ బుక్స్ అయితే తీసుకోవడం జరిగింది అకాడమీవి. ఇవైతే మనకి పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుందామంటే ఇంకా అవ్వలేదు. సో అందుకని అలాగే వెళ్ళాను కదా అని చెప్పి బుక్ అయితే తీసుకున్నాను. ఈ బుక్లో ఏంటంటే కంటెంట్, మెథడ్ రెండూ ఉన్నాయి. అలాగే వెనక ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది సరిపోతుంది అంటే సరిపోదు, కానీ అట్లీస్ట్ కొత్తది అని ఇక్కడ కనిపించగానే ఇంకా సరేలే, మన దగ్గర ఎలాగో 10th కొత్త టెక్స్ట్ బుక్స్ లేవు కదా అని చెప్పి తీసుకున్నాను. ఇందులో ఏంటంటే అంటే ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ కొద్దిగా ప్రాక్టీస్ బిట్లతో ఇచ్చిన ఇదిగోండి అకాడమీ బుక్ అనమాట. ఓకేనా? ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మెటీరియల్ లాంటిది. ఓకేనా? సో ఇప్పుడు ఇది చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇలా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 3వ తరగతిలో ఉన్నవన్నీ కూడా ఇలా అయితే ఇచ్చేశారు. దాని తర్వాత దీనికోసం ప్రాక్టీస్ బిట్స్ లైట్గా ఇవ్వడం జరిగింది. ఇలా మనకి 10th క్లాస్ వరకు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అన్ని సబ్జెక్టులకు కూడా ఇదే విధంగా ఇచ్చారు. సో ఇది 8th క్లాస్ కొత్తది ఆంధ్ర వైభవం. 10వ తరగతి నూతన తెలుగు వాచకం ఫస్ట్ చాప్టర్ ప్రత్యక్ష దైవాలు. సో ఇదన్నమాట. ఇలా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు ఎక్కువ చదివే టైం లేదు కాబట్టి ఇది ఉపయోగపడద్దేమో, కొత్త టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి అని చెప్పి తీసుకున్నాను. మెథడ్కి సంబంధించి కూడా లైట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీనికోసం ఇలా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. సో ఈ బుక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు ఇవైనా కాస్త యూజ్ అవుతాయి కదా అని చెప్పి సో అన్ని సబ్జెక్టులు తీసుకున్నాను. సైన్స్, సోషల్, అలాగే ఇంగ్లీషు అండ్ మ్యాథ్స్ అన్నమాట. సో ఈ బుక్స్ అయితే యూస్ఫుల్ అవుతాయేమో అని అనుకుంటున్నాను. ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అనమాట, కనీసం పేరు కూడా రాయలేదు, స్టార్ట్ చేయలేదు, ఇంకా కొనేసి అలా పెట్టేసుకున్నాను. ఇది నా డిఎల్ఎడ్ బుక్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు అన్నీ మారిపోయి ఏమి ఇప్పుడు యూజ్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డిఎల్ఎడ్ ఏవైతే మనకి అవి జిరాక్స్ తీసుకుంటే మెథడ్కి, కంటెంట్కి ఇంకా అన్నీ ఉన్నట్టేనమాట. అవి నేను తీసుకున్న బుక్స్ అనమాట. ప్రెజెంట్ అయితే వాటిని కొంచెం చదివి ప్రాక్టీస్ చేసేసి ఇంకా టెట్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను అనమాట. సో దాని మీద డిఎస్సి అని ఉంది, కానీ 8th వరకు మనకి టెట్కి ఎలాగో చదవాలి కాబట్టి అవి చూసుకుంటూ మనకి ఏవైతే గ్రామర్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ఇందులో చూసుకుంటూ, అలాగే నేను ఆల్రెడీ మీకు తెలుసు
ఇంగ్లీష్ కోసం నోట్స్, మ్యాథ్స్ కోసం నోట్స్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను మెథడ్లో ఏమైనా చిన్న చేంజెస్ వచ్చినా, కొత్తవి ఏమైనా వచ్చినా వాటి గురించి ఇవి ఉపయోగపడతాయి కదా, సో అందుకని తీసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే టైం లేకపోయినా సరే టైం చేసుకుని ప్రిపేర్ అయిపోతాను అనమాట. సో ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే క్లాసులు ఎందుకు ఆపేయచ్చు కదా అంటున్నారు. క్లాసులు అనేవి ఇప్పుడు నేను చెప్తున్నావు కాదు, అవి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ముందుగుండానే 8th క్లాస్ ఇంగ్లీష్ అనేది చేసేసి రెడీగా పెట్టేశాను. అవి మీకు రోజుకు ఒక క్లాస్ అయితే వచ్చేస్తుంది. అలాగే మ్యాథ్స్ కూడా ఈ 2-3 డేస్లో మ్యాథ్స్ కోసం క్లాసెస్ అనేవి రెడీ చేసి పెట్టేస్తాను. అవి మీకు అంటే నేను మీకు టచ్లో ఉంటూ ఆ క్లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, నేనైతే ప్రిపరేషన్ని ఇంకొక 3-4 డేస్లో పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసి క్లాసెస్ ఆపేసి, అంటే నేను చెప్పడం ఆపేసి అవి మీకు వస్తూనే ఉంటాయి. నేను చెప్పడం ఆపేసి ప్రిపరేషన్ అనేది కొంచెం స్పీడప్ చేయాలని అనుకుంటున్నాను. నాకైతే అంత మళ్ళీ స్కోర్ పెరిగేంత చదవగలననే నమ్మకం లేదు, ఎందుకంటే సిచ్యువేషన్ మీకు తెలుసు కాబట్టి. కానీ మనసు ఒప్పుకోదు కదా, ప్రయత్నించాలి కాబట్టి. సో వీలు చూసుకొని చదవడానికి కూడా ట్రై చేస్తానన్నమాట. ఓకేనా, సో ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.